అతని మనసు స్థిమితం లేకుండా పోయింది. తాను అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయాడు. క్రీస్తునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, మనమందరం ఒకే ఇంటిలో మనం భోజనం చేస్తున్నప్పుడు కుటుంబంలో ఎలాంటి ఐక్యతను మనం ప్రదర్శిస్తున్నామో కూడా మనం గమనించాలి. అంతకంటే ఎక్కువగా మన దేవాలయంలో ఒకే రొట్టె నుండి ఒకే బల్ల నుండి మన దివ్య ప్రసాదమును స్వీకరించేటువంటి మనము ఎలాంటి అనైక్యతను మనం ఈనాడు ప్రదర్శిస్తున్నాం మనం పరిశీలన చేసుకోవాలని ఈనాటి వాక్యం మనకు తెలియపరుస్తుంది. అంతేకాదు మరొక విషయాన్ని కూడా మనం ఇక్కడ చూస్తాము. కనుక ఈ రొట్టెను మనము భుజిస్తున్నటువంటి సమయంలో మనలో ఉన్నటువంటి వర్గములు విభేదములు ఇవన్నీ కూడా ప్రస్ఫుటం అవుతాయని కూడా చెప్తున్నాడు. పరిశుద్ధ పౌలుడు కొరింథీయులకు రాసినటువంటి లేఖ 11వ అధ్యాయంలో ఆయన చెప్తూ ఉన్నాడు. 21వ వచనం నుండి, ఏదైనా మీరు తిన్నప్పుడు మీ ఇష్టానుసారము తింటుందరు. కొందరు ఇంకనూ ఆకలితోనే ఉండగా కొందరు త్రాగి కూడుతుందరు. ఇంకకు త్రాగుటకు మీకు మీ ఇల్లు లేదా? లేక మీరు దేవుని సంఘమును తృణీకరించి అవసరములో ఉన్న వ్యక్తులను అవమానించురా? దీనిని గురించి మీకు నేను ఏమి చెప్పాలని ఈ విషయంలో నేను కబరు అని పరిశుద్ధ పౌలుడు చెప్తున్నారు. అంటే మీరు సహవాసంలో భోజనం